చేస్తుంటారు? మేము లైన్ మీదకి వచ్చాం. అంటే లైన్ మీద కంటే ఏంటి? అమ్మాయిలు సంపాదించుకుంటారు కదా. వ్యభిచారం చేస్తారు. మేము ఇచ్చే 10 రూపాయలు 20 రూపాయలు మీకు ఎటు కాదు. కానీ చదువుకున్నారా మీరు? చదువుకున్నారా? అదిగో చదువుకోండి. మంచి మాటలు, దేవుడి మాటలు. మీరు ఏ కులమైనా ఏ మతమైనా మంచి దేవుడు యేసుక్రీస్తు, ఆయన నమ్ముకోండి, బాగుంటది. సరేనా? ఈ లోకం శాస్త్రం కాదు. థ్యాంక్ యూ. చేర్చడానికి ఏమైనా స్కూలా కాలేజా? మీరు కూడా వెళ్ళండి, తెలుసుకోండి, బాగుంటుంది. ఈ లోకం శాస్త్రం కాదు, ఎప్పుడు చనిపోతామో తెలియదు. మీరు ఏ కులమైనా ఏ మతమైనా నిజమైన దేవుడు యేసుక్రీస్తు, ఆయన నమ్ముకుంటేనే స్వర్గం ఉంది. ఈ లోకం శాస్త్రం కాదు. నువ్వు జామకాయలు అమ్మినా, యాపిల్ కాయలు అమ్మినా, మేము కారులో పోయినా ఏదో రోజు చచ్చిపోవాల్సింది. అందరిని వదిలిపెట్టేసి వెళ్ళిపోవాలి. అప్పుడు ఎక్కడికి వెళ్తామో తెలుసుకోవాలి. బాప్టిజం తీసుకున్నావా? తీసుకోవచ్చు కదా. చచ్చిపోతే నరకానికి వెళ్ళిపోతావు. ఈ డబ్బులు అడుక్కోవడమైనా ఇంకేమైనా పాడు పనులు చేస్తారా? అబ్బా, మానేయచ్చు కదా. పైన నరకం ఉంది అమ్మా, నరకం ఉంది. ఇది శాశ్వతం కాదు. అరే, చెయ్యి ఏమైంది? పెరాలసిస్? చెయ్యి, కాలు కూడానా? మాట కూడా. ఏ ఊరు మీది? ఏమ్మా, ఎక్కడికి దించమంట? వస్తారా? రండి, ఎక్కితే ఎక్కడ దించుతాను. పర్లేదు, దించుతాను అంటున్నాను నేను. పర్లేదు పాపం, సాయం చేయటంలో తప్పేముందమ్మా? సాయం చేస్తే దాంట్లో తప్పేం లేదండి, మంచిదే. అందరం నేను కోరుకోవాలి కదా, అందరం బాగుండాలి. అదే. చదువుకున్నారమ్మా? నేనేం చదువుకోలేదు అయ్యా. ఏళ్ళు ముద్ద. ఏ ఊరు మీది? మాదా సొంతూరా. మా సొంతూరు కర్నూలు అండి. ఇక్కడ ఏం చేస్తుంటారు? మేము లైన్ మీదకి వచ్చాం. అంటే లైన్ మీద కంటే ఏంటి? అమ్మాయిలు సంపాదించుకుంటారు కదా. వ్యభిచారం చేస్తారు. ఇప్పుడు డ్యూటీకి వెళ్తున్నారా? అడికి వెళ్ళి మంచినీళ్ళు తెచ్చుకున్నామని. అంటే ఇప్పుడు లైన్ లోనే ఉన్నారా మీరు? లైన్ లోనే ఉన్నామయ్యా. పొద్దున్న సాయంత్రం చేస్తారు. పొద్దున 12 అవుతుంది ఇంటికి వచ్చా. పేట ఇంటికి వచ్చా. పేరేంటమ్మా? నా పేరా శిరీష్ అయ్యా. నేను ఒక పాంప్లెట్ ఇస్తాను, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదివించుకోండి మీ పిల్లలతోటి. ఈ లోకం శాశ్వతం కాదు, ఏ రోజు చనిపోతామో తెలీదు. చనిపోతే నరకం స్వర్గం రెండే ఉంటాయి. అందుకని మీరు యేసుక్రీస్తు మంచి దేవుడు, ఆయన నమ్ముకుంటే చాలా బాగుంటుంది. వెళ్తే ఏం ఉపయోగం అమ్మా? నీలో మారు మనసులు ఏంటి తెలుసా? మీరు చేసే మనం చేసే పాప నిమిత్తం యేసు ప్రభు ఈ భూమి మీదకి వచ్చి ప్రాణమే పెట్టాడు. అయినా ఆయన మనం ప్రాణం పెట్టినా కూడా మనం కనీసం తగ్గట్లేదు. ఇప్పుడు చూడండి, వేరే వాళ్ళు కానీ కారులో ఎక్కించుకున్న తర్వాత మీరు ఏం పని చేస్తారు? వ్యభిచారులు చిచ్చి అని అసహించుకొని దించేవాళ్ళం. కానీ ఇప్పుడు నేను ఎక్కించుకుని అట్లా నేను మీకు దేవుడి గురించి చెప్తున్నాను. ఎందుకంటే దేవుడు చాలా ప్రేమిస్తున్నాడు. మీరు వ్యభిచారైనా కూడా మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. కానీ మీరు ఇప్పటికైనా మారు మనసు పొంది బాప్టిజం తీసుకుని సాక్షిగా తీసుకోవాలంటే పెళ్లి చేయాలి, అప్పుడు తీసుకోవాలి. ఈ లోపల చచ్చిపోతే ఆయనకంటే మించింది ఏముంది? చచ్చిపోతే ఆయన దగ్గరికి వెళ్తాం అనుకుంటున్నావు నువ్వు? ఆయనే నాకు సిద్ధం. అవునమ్మా, ఆయన దగ్గరికి వెళ్తాను అనుకుంటున్నావు నువ్వు? చచ్చిపోతే ఖచ్చితంగా వెళ్ళవమ్మా, నరకానికి వెళ్తావు. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. దయచేసి ఈ రోజు నుంచి మానేసి, నీకు ఉపయోగకరంగా ఉంటది. దేవుడు హెచ్చరిస్తున్నాడేమో, అందుకే నన్ను అక్కడ ఆపాడేమో, మీరు చూసుకోండి. లేదా చాలా ప్రమాదం. ఏ రోజు చివరి రోజు తెలియదు. ఎవరు తీసుకున్నాంలే, మేము ఇట్లాగే అందరికి చెప్తా ఉంటాం. గానీ ఒకసారి నేను ఇంకొక ఉన్నప్పుడు కూడా ఇచ్చిపోయావు అనుకుంటాను. ఎక్కడున్నారు? ఎక్కడ? ఊరు దగ్గర కోర్సుపాడు తెల్ల బిజీ పాంప్లెట్స్ ఇచ్చుంటాను. సరే, నేను మీకు చెప్పేది అర్థం అవుతుందా? ఒక నిమిషం దిగుదురులే. ఈ లోకం శాశ్వతం కాదు. నువ్వు రోజు 5,000 సంపాదించినా 10,000 సంపాదించినా నీకు తృప్తి ఉండదు. ఏదో ఒక రోగం వచ్చిందనుకో చచ్చిపోతావు. నువ్వు చచ్చిపోయి కాక అనేక మందిని చంపుతావు. సరేనా? ఇది మంచి పద్ధతి కాదు. నువ్వు ఎన్ని వేలు సంపాదించినా, లక్షలు సంపాదించినా రోగం వస్తే పోతే తృప్తి ఉండదు. చిన్నగా ఏదైనా ఒక హోటల్లోనో ఏదైనా ఒక ఫ్యాక్టరీలోనో కంపెనీలోనో పని చేసుకుని నెలకు 10,000 15,000 ఇస్తారు. దాంతో దేవుడు తృప్తిగా ఉంచుతాడు. సరేనా? ఇది చివరి ప్రయాణం.
ఆయన రాకడ సమీపించింది. అందుకే ఈ భూకంపాలు, ఈ కరువులు, కటాలు అన్ని జరుగుతున్నాయి. ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు. వచ్చేసరికల్లా మనం రెడీగా ఉన్నాం. లేదంటే నువ్వు ఇక్కడ మిగిలిపోతావు, ఆ తర్వాత నరకంలో కాలిపోతావు. ఈ లోకం శాశ్వతం కాదు. దయచేసి నువ్వు మారు, సరేనా? నీకు దండం పెట్టి చెప్తున్నా, ఇంకెప్పుడు వ్యభిచారం చేయబాకు. వ్యభిచారం చేయబాకు నువ్వు. తప్పమ్మా. మీ ఆయన ఉన్నాడా? లేడయ్యా. పిల్లలు ఎంతమంది? కూతురు పెళ్లి చేశాను 16 సంవత్సరాలకి. కొంచెం భాగ్యం ఉంది. అందరికి తెలిస్తే ఏం చేస్తావు? మీ వాళ్ళందరికి తెలియదు? మా వాళ్ళకి ఎవరికి తెలియదు. వాళ్ళు అక్కడ ఉంటారు, నేను ఒక్కదాని ఇక్కడే ఉంటాను. అవునమ్మా. ఈ లారీలో ఎవరన్నా మీ వాళ్ళు తగలరా? మా వాళ్ళు ఇక్కడ రారు. సరేనమ్మా. యేసు నామంలో ఈ రోజు నుంచి మానేసి, మీకు దురాత్మలు పట్టినాయి. ఈ దురాత్మలతోటి మీకు దేవుడి దగ్గరికి రాలేకపోతున్నారు. యేసు నామంలో నీలో ఉండే దురాత్మ ఈ రోజు పోవునుగాక, అగ్నిలో కాలిపోవునుగాక. యేసు నామంలో నీకు ఈ రోజు నిజమైన రక్షణ కలుగునుగాక, సరేనా? దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఎప్పుడు అంటే నువ్వు మారు మనసు పొంది ఆయన సాక్షిగా ఉన్నప్పుడు, సరేనా? మానే, దేవుడు హెచ్చరిస్తున్నాడేమో చూసుకో. ఈ లోకం శాశ్వతం కాదు. చనిపోతే నరకానికి వెళ్తావు, సరేనా? ఓకే, థ్యాంక్ యూ. ఇలాంటి వ్యభిచారులు ఉంటారు, మనకు తెలియదు. ఫస్ట్ ఎక్కించుకున్న తర్వాత తెలిసింది. అయినా నాకేం సిద్ధాంతాలు అట్లా ఏం లేవు. వాళ్ళు ఎక్కడ పడితే దగ్గర తిరుగుంటారు కాబట్టి ఆ సీటు కూడా కొంచెం శానిటైజ్ చేసుకోవాలి, మరి తప్పదు. మనం కూడా చెప్పాలి. యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చి ప్రాణం పెట్టింది ఎవరి కోసము అంటే పాపుల కోసమే, పరిశుద్ధుల కోసం కాదు. మానవుడు అనేవాళ్ళు ఎవరు కూడా పరిశుద్ధుడు కాదు. తెలుసుకోవాలి. మనం ఆయనలాగా పరిశుద్ధంగా జీవించడానికి ట్రై చేయాలి. ఓకే, దయచేసి మీరు కూడా, మీకు దండం పెట్టి చెప్తున్నాను, అనేక మందికి చెప్పండి. ఇలాంటి వాళ్ళకి చెప్పాలి. ఇప్పుడు ఆవిడకి రెస్పెక్ట్ ఇచ్చి ఎక్కించుకొని మనం చెప్పాం కాబట్టి ఆవిడ యాక్సెప్ట్ చేసినా ఆశ్చర్యం లేదు. మనం వాళ్ళకి ఎన్ని చెప్పినా వాళ్ళు మారరు. ప్రభువే వాళ్ళ మనసును మార్చాలి. ఓకేనా? తెలుసుకోండి. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్. ఏంటి మరి ఆపన కూడా ఆపట్లేదు? ఆపన కూడా ఆపట్లేదు ఏంటి? అరే చెయ్యి ఏమైంది? పెరాలసిస్? చెయ్యి కాలు కూడానా? మాట కూడా. ఏ ఊరు మీది? పీఈటీ అంటే పీఈటీ కబడ్డీ. పీటీ. ఓకే. ఏ ఊరు మీది? మాట ఎప్పుడో. సరే, మీది అసలు ఏ ఊరు? ఇదేనా? ఓకే. మీ పేరేంటి? పేరు ఇగో, ఇవి దేవుడు మాటలు చదువుకోండి. ఇవి దేవుడు మాట చదువుకోండి. యేసుక్రీస్తు మంచి దేవుడు. ఆయన నమ్ముకుంటే నీ పెరాలసిస్ బాగు చేయగలడు. ఇంకెవరు చేయలేరు. అంత మంచి దేవుడు ఆయన. వస్తున్నాగు ఇక్కడే దిగుతారా? ఓకే. చదవండి, బాగుంటుంది. ఇక్కడ మీకు చాలా టైం వేస్ట్ అయి ఉంటుంది కదా, ఒకసారి చదవండి, బాగుంటుంది. థ్యాంక్ యూ. క్షయమైన ఈ మంటి దేహం మన్నులో చేరేలోపు ఒక్కరికైనా నీ వాక్యం నీ దాసునితో చేర్చనిమ్ము. మేము ఇచ్చే 10 రూపాయలు 20 రూపాయలు మీకు ఎటు కాదు. కానీ చదువుకున్నారా మీరు? చదువుకున్నారా? అదిగో చదువుకోండి. మంచి మాటలు, దేవుడి మాటలు. మీరు ఏ కులమైనా ఏ మతమైనా మంచి దేవుడు యేసుక్రీస్తు. ఆయన నమ్ముకోండి, బాగుంటుంది. సరేనా? ఈ లోకం శాస్త్రం కాదు. థ్యాంక్ యూ. చేర్చడానికి ఏమైనా స్కూలా, కాలేజా? మీరు కూడా వెళ్ళండి, తెలుసుకోండి, బాగుంటుంది. ఈ లోకం శాస్త్రం కాదు. ఎప్పుడు చనిపోతామో తెలియదు. నేను ప్రభుని నమ్ముతాను సార్. కాకపోతే ఏమంటే నేను బాబను పుట్టాను కాబట్టి. మీరు బ్రాహ్మిన్స్? ఎవరైనా హిందూ సాంప్రదాయాలు పుట్టి పెడతాను కానీ కులాలు మతాలన్నీ మనం పెట్టుకున్నాం. చర్చికి వెళ్తాను. సరేనా? బైబిల్ ఉందా? తీసుకోండి. బైబిల్ ఉంది సార్, తీసుకోండి.
ఉందా? సరే తీసుకొని చదవండి, బాగుంటది. చదవండి, బాగుంటది. మీరు ఇంకా ఖాళీగా ఉంటే నేను కూర్చొని చెప్పమంటే మొత్తం చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ. మీరు నమ్ముకుని బాప్తిసం తీసుకున్నారా? మీరు బాప్తిసం తీసుకున్నారా? తీసుకోవచ్చు కదా. చనిపోతే రెండే రెండు, నరకం స్వర్గం. స్వర్గానికి వెళ్ళాలంటే యేసుక్రీస్తు తప్ప వేరే మార్గమే లేదు. సరే సార్, మీరు చెప్పారు కదా. మీరు ఎప్పుడుంటారు చెప్పండి, మీ అందరి దగ్గర నేను వచ్చి మాట్లాడతాను. మేము ఉండేది ఒంగోలు ఇంద్రం కాలనీలో ఉంటాం. మీ ఫోన్ నంబర్ ఇవ్వగలరా? అరే నేను మీ బ్రదర్ లాంటి వాడిని, ఏమవుతుంది? ఫోన్ నెంబర్ అంతా వద్దులేదు సార్. సరే, పెద్దవాళ్ళు ఉంటారు ఇంట్లో. మరి ఎలా మిమ్మల్ని కలిసి మాట్లాడాలంటే ఎట్లా? ఇంద్రం కాలనీలో ఉంటారు సార్ మా వాళ్ళందరూ. అందరూ ఎంతమంది ఉంటారు? ఉన్నారు సార్, ఒక 100 మంది ఉంటారు సార్. అక్కడక్కడ ఉంటారు 100 మంది. అవును, ఒకసారి ఇటు పిలవండి. ఏంటి మీరు క్రిస్టియనా? మీరు క్రిస్టియనా? అసలు చర్చికి వెళ్తావా? సరే, ఎవరన్నా గానీ చర్చికి వెళ్తావా? బాప్తిసం తీసుకున్నావా? తీసుకోవచ్చు కదా. చచ్చిపోతే నరకానికి వెళ్ళిపోతావు. ఈ డబ్బులు అడుక్కోవడమేనా, ఇంకేమైనా పాడు పనులు చేస్తారా? అబ్బా, మానేయచ్చు కదా. పైన నరకం ఉందో అమ్మా, నరకం ఉంది. ఇది శాశ్వతం కాదు, ఎప్పుడు చచ్చిపోతామో తెలియదు. మానేసేయండి. ఎప్పుడన్నా మీరు ఖాళీగా ఉండి అందరూ కూర్చోబెట్టి మాట్లాడదామంటే మీరేం ఫోన్ నంబర్ ఇవ్వట్లేదు ఆవిడ. సరే, మారండి. చాలా మంచి తప్పులు చేయబాకు. అడుక్కున్నావు గాని. ఓకే, దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని, మీ అందరిని దీవించును గాక. ఆమేన్. మంచి మాట, దేవుడు మాట. మీరు ఏ కులమైనా, ఏ మతమైనా, నిజమైన దేవుడు యేసుక్రీస్తు. ఆయన నమ్ముకుంటేనే స్వర్గం ఉంది. ఈ లోకం శాశ్వతం కాదు. నువ్వు జామకాయలు అమ్మినా, యాపిల్ కాయలు అమ్మినా, మేము కారులో పోయినా ఏదో రోజు చచ్చిపోవాల్సింది. అందరిని వదిలిపెట్టేసి వెళ్ళిపోవాలి. అప్పుడు ఎక్కడికి వెళ్తామో తెలుసుకోవాలి. ఇదిగోండి, బైబుల్ కూడా చదువుకోండి, మంచిది. బైబుల్ అంటే అక్కడ మా తమ్ముడు ఉన్నాడు, చర్చికి వెళ్తాడు. ఆయన బాప్టిజం తీసుకున్నాడు. మీరు కూడా తీసుకోక్కర్లేదు, చదువుకోండి. అబ్బాయి కూడా ఒకటి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. అర్థం కాదు స్టార్టింగ్ కాబట్టి లాస్ట్ లో కీర్తనలు సామెతలు ఉంటాయి. ఈ కీర్తనలు సామెతలు ఉంటాయి. లాస్ట్ లో ప్రభావ ఈ మధ్యాహ్న కలసంగా ప్రభావ ఏర్పాటు చేసుకున్న ప్రభావ సమర్పించమయ్యా. ప్రపంచంలో మీరంటే ఇష్టం అని తెలుసు ప్రభావ. మీరే దేవుడిని కూడా తెలుసు ప్రభావ. ఆయన వాళ్ళ అమ్మకుడు మీరు ఆరోగ్యపరిచే ప్రభావ. అంటే సాక్ష్యాన్ని కలిగి ఉన్నాడు ప్రభావ. ఇంకా ఇప్పుడు కూడా ఆయన ఇంట్లో ఆయన వాళ్ళ అమ్మతోటి కొంచెం ఆయన ప్రాబ్లమ్స్ ఉన్నాయి ప్రభావ. అది కూడా మీరే కొంచెం సహాయం దయచేయండి. మీ సాక్ష్యం ఇవ్వండి ప్రభావ. అన్నిటికంటే మరి ముఖ్యంగా అయినా ఈ బిడ్డను మీరు తెలుసుకొని ప్రభావ మీకోసమే బ్రతుకులాగా మంచి మారు మనసులో రక్షణ కలుగు చేయండి ప్రభావ. మీకోసమే సాక్షి బాధ్యత దయచేయండి. ఇది మొదలుకొని ప్రభావ ఇక్కడ హృదయంలో ఉన్న ప్రతి పాపాన్ని మీరు క్షమించి తీసివేసి మీరే నివాసం ఉండే ప్రభావ మీరు సాక్షిగా వాడుకోవాలి. యేసు నామంలో ప్రతి అవసరతను మీరు కుటుంబాన్ని ఆశీర్వదించి దీవించమని అడిగి వేడుకుంటున్నాము తండ్రి. థ్యాంక్ యూ. ఈ రోజు నుంచి కొంచెం మార్పు చూసుకోవాలి. నమ్మితే ఏదైనా నమ్మితేనే, లేకపోతే ఏముండదు. ప్రైజ్ ది లార్డ్. అందరికీ దేవుని పేరిట వందనాలు. ఇదిగో మొన్న క్రిస్మస్ రోజు యాక్చువల్గా బైబుల్స్ ఒక్కరోజే 1000 పంచాలి, డిస్ట్రిబ్యూట్ చేయాలని అనుకున్నాం. కాకపోతే స్టాక్ లేక పంపించలేదు వేరే బ్రదరు. ఇవి ఈరోజు పంపించారు. తెలుగు బైబుల్ 1000, ఇంగ్లీష్ 200, హిందీ 200, మొత్తం 1400 అందరికి డిస్ట్రిబ్యూట్ చేయాలని మేము అనుకుంటున్నాము. దేవుడి చిత్తం అయితే మీరంతా ప్రార్థించండి. ఇది తీసుకున్న ప్రతి ఒక్కరు మారు మనసు పొందేలాగా మీరంతా ప్రార్థించండి. ఓకే, ట్రాన్స్పోర్ట్ లేట్ అయిపోయింది, లేకపోతే అసలు మన క్రిస్మస్ రోజే డిస్ట్రిబ్యూట్ చేసేసేవాళ్ళు. చూడండి, కొత్త నిబంధన మంచిగా కీర్తనలు సామెతలు కూడా ఉన్నాయి. చాలా బాగుంది బైబుల్ అయితే క్వాలిటీ. మీకు తర్వాత చూపిస్తాం. ఇంకేం చేస్తాం, కారులో ఇవన్నీ పట్టవు. కారులో పట్టిన కాడికి వేసుకోవటం, మిగతా తెలిసిన వాళ్ళ రూమ్లో పెట్టాలన్నమాట. ఓకే, ఈ నియర్ బై ఏరియా. ఓకే, థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. క్షయమైన ఈ మంటి దేహం మన్నులో చేరేలోపు ఒక్కరికైనా నీ వాక్యం నీ దాసునితో చేర్చనిమ్ము. దర్శించుము దేవా, కరుణించుము. ఈ దీన దాసుని దర్శించుము. దర్శించుము దేవా, కరుణించుము.
ఈ దీనదాసుని దర్శించుము.